చూద్దాం. తిహార్ జైలు నుండి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుండి కవిత సహా ఆమె కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నేతలు హైదరాబాద్ బయలుదేరనున్నారు. కవిత జైలు నుండి విడుదలై రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో సందడి నెలకొంది. ఇక నగరంలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజుల పాటు ఢిల్లీ తిహార్ జైలులో ఉన్నారు కవిత. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిహార్ జైలు నుండి విడుదల అనంతరం కవిత భావోద్వేగానికి గురయ్యారు. తాను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఎన్నో ఎత్తుపల్లాలు చూసా. 5.5 నెలల తర్వాత కుటుంబ సభ్యులను కార్యకర్తని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. తనను తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం. సరైన సమయానికి సరైన సమాధానం చెబుతానన్నారు కవిత. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఎన్ని గంటలకు కవిత హైదరాబాద్ చేరుకోనున్నారు? డీటెయిల్స్ ఏంటి? రైట్ బిందు, లిక్కర్ స్కామ్ లో మార్చి 15న హైదరాబాద్ లో అరెస్ట్ అయి తిహార్ జైలుకు వెళ్లిన తర్వాత దాదాపు 160 రోజులకు పైగా ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. దీంతో నిన్న ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా కూడా కవితకు బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటి అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎట్టకేలకు జస్టిస్ గవాయ్ విశ్వనాథన్లతో కూడినటువంటి ధర్మాసనం ఆమెకు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో అందరూ కూడా రిలీఫ్ అయ్యారు. నిన్న మొత్తం కూడా ఒక హైడ్రామా ఢిల్లీలో జరిగింది. మనం చూసాం. ఆమె తిహార్ జైలు నుంచి నిన్న 9:15కు ఆమె బయటికి రావడం, దాని తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడడం, దాని తర్వాత తన కొడుకుని హత్తుకొని భావోద్వేగానికి గురి కావడం, తర్వాత తన అన్నను కేటీఆర్ని పట్టుకొని బాధపడడం, ఇవంతా కూడా మనం చూసాం. దాని తర్వాత ఆమె మాట్లాడారు, నేను కేసీఆర్ బిడ్డను, ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తాను, 12 బెయిల్ కూడా వచ్చింది, అసలు తడాకా చూపిస్తా అన్నట్టుగా ఆమె ఇండైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఏదైనప్పుడు కూడా నిన్న మనం చూసాం. దాని తర్వాత అక్కడి నుంచి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ స్వీట్లు పంచారు. దాని తర్వాత అందుబాటులో ఉన్నటువంటి నేతలతో సమావేశమయ్యారు. బట్ ఈరోజు సిబిఐ నిన్న ఈడీకి సంబంధించింది మనకు అయిపోయింది. ఈ సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ లో భాగంగా విచారణ ఉంది. బట్ విచారణకు నేను ప్రత్యక్షంగా హాజరు కాలేను, ఆన్లైన్ ద్వారా హాజరవుతానని చెప్పిన నేపథ్యంలో ఆమెకు అలాంటి వెసులుబాటు కోర్టు ఇచ్చింది. కనుక మరి కాసేపట్లో ఆ విచారణకు సంబంధించింది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మేబీ అరౌండ్ 12:30, 1 o'clock ఆ విచారణ కంప్లీట్ కాగానే నేరుగా అక్కడి నుంచి లంచ్ అయిపోగానే ఎయిర్పోర్ట్కు, ఢిల్లీ ఎయిర్పోర్ట్కు బయలుదేరుతుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 2:45కి ఫ్లైట్కి బయలుదేరుతోంది. ఇక్కడికి అరౌండ్ 4 PM టైంలో శంషాబాద్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా పలువురు సీనియర్ లీడర్లందరూ కూడా ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. వాస్తవానికి కండిషన్ బిల్ కాబట్టి ఆవేశంగా మాట్లాడకూడదు, ఇష్టానుసారంగా కోర్టు ధిక్కరణలతో మాట్లాడకూడదని చెప్పిన నేపథ్యంలో ఆమె నిన్న కూడా చాలా ఆచితూచి మాట్లాడింది. బట్ హంగామా లేకుండా రావాలి అనేటువంటి ఆలోచన కూడా కేటీఆర్ గాని, హరీష్ రావు వీళ్ళందరూ కూడా అనుకున్నారు. కానీ పెద్ద ఎత్తున ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు భావించేటువంటి ఒక ఆడపడుచుగా కావచ్చు, కేసీఆర్ కూతురుగా కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు, జాగృతి అధ్యక్షురాలుగా ఆమెకున్నటువంటి మైలేజ్ దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పోటాపోటీ ఆమెకు విషయం చెప్పేందుకు, లేదంటే వచ్చి సానుభూతి తెలిపేందుకు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరిని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. కనుక భారీ ఎత్తున కాన్వాయ్ మాదిరిగా ఒక 500 కార్లకు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నట్టుగా మనం విన్నాం. బట్ నిన్న మనం చూసాం, తెలంగాణ భవన్లో కూడా బాణసంచా కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు. ఢిల్లీలో కూడా అదే సిచ్యువేషన్ కనిపించింది. అయితే ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద కాన్వాయ్ మాదిరిగా కార్లు వస్తాయన్నట్టు సమాచారం అవుతుంది. కనుక అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటి దగ్గర దాకా, కవిత ఇంటి దగ్గర దాకా ఆ కార్ల ర్యాలీ
పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందని కూడా సమాచారం ఉంది. అందుకు తగ్గట్టుగా బీఆర్ఎస్ కొంత ఏర్పాట్లు అది చేస్తుంది. కానీ ఎవరి వరకు స్వచ్ఛందంగా అక్కడికి తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కవితను జైలుకు పంపారు అన్నటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ వచ్చాయి. కనుక బీజేపీ కాంగ్రెస్కి భవిష్యత్తులోనే గుణపాఠం చెప్తామని కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున రేపొద్దున అంటే ఈరోజు సాయంత్రం మేబీ 4:30-5 o'clock తన ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కేసీఆర్ శోభ ఇద్దరు కూడా అక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చి కూతుర్ని ఓదార్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మరి ఫామ్ హౌస్కు వెళ్తుందా రాత్రికి, లేదంటే ఇక్కడే ఉంటుందా అని చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి బెయిల్ వచ్చిన నేపథ్యంలో నిన్న మొత్తం ఢిల్లీలోనే ఉంది. ఈరోజు ఈ ప్రోగ్రాం కంప్లీట్ కాగానే వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కవితను కలవాలన్నటువంటి ఆలోచనతోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, కవిత కుమారుడు, భర్త అనిలు వీళ్ళందరూ కూడా ప్రముఖులందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కలిసే ఫ్లైట్లో ఆమె ఇక్కడికి వస్తారు. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య లీడర్లందరూ కూడా హైదరాబాద్కు తరలి వస్తున్నారు. కొంతమంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తే కొంతమంది కవిత ఇంటికే నేరుగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మరి కాసేపట్లో మధ్యాహ్నం తర్వాత కవిత ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున సందడి ఉండే అవకాశం ఉంది. రాత్రి వరకు కూడా కవితను కలిసేందుకు పలకరించేందుకు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. బిందు ఏంటంటే నరేందర్ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్గాలు ఇది ఒక అక్రమమైన కేసు అని కూడా చెప్తున్నారు. మరి ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ కేజ్రీవాల్ అటు మిత్రపక్షాలు ఇవన్నీ కూడా సంఘీభావం తెలుపుతున్నాయి. బట్ ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే మాత్రం భిన్నంగా ఉంటుంది పరిస్థితి. సో బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య డీల్ కుదరడం వల్ల ఈ బెయిల్ వచ్చిన నేపథ్యం ఉంది అని చెప్పి కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే బెయిలు ఖచ్చితంగా రాబోతోంది అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. కానీ అనుకున్నట్టుగానే ఆమెకు బెయిల్ చాలాసార్లు వస్తుందని చెప్పినప్పుడు కూడా రాలేదు. కానీ నిన్న మనం చూసాం ముకుల్ రోహిత్గి, ఆయన చాలా కాస్ట్లీ లాయర్గా కూడా చెప్తారు ఆయనను. ఆయన కోసం ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మరి హరీష్ రావు, కేటీఆర్ వాదించమని చెప్పారు. బట్ ఎట్టకేలకు ఆయన నేతృత్వంలో బెయిల్ అయితే వచ్చింది. అయితే బెయిలు 27 నాడు ఖచ్చితంగా వస్తుంది అనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఎప్పుడైతే చెప్తూ వచ్చారో కౌంటర్గా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ వీళ్ళకి ముందే ఎలా తెలిసింది కవితకు బెయిల్ వస్తుందన్న విషయాన్ని, కనుక ఏదో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణ చేస్తూ వచ్చారు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే బెయిల్ రాబోతోంది కవితకు, గవర్నర్గా కేసీఆర్ కాబోతున్నారు, కేంద్ర మంత్రిగా కేటీఆర్ రాబోతున్నారు, ఇట్లా ఆరోపణలు చేశారు. అనుకున్నప్పుడు మేబీ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడే అవకాశం ఉంది బెయిల్ వచ్చిన నేపథ్యంలో. బట్ బీజేపీ నుంచి కూడా కొంతమంది మాట్లాడారు. ఇట్లా చాలా మంది ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున బెయిల్ అనే ఇష్యూ మరోసారి రాష్ట్రంలో పొలిటికల్ హీట్ని అయితే పెంచినట్టుగా అర్థమవుతుంది. బట్ ఏదైనా చూడాలి, రానున్న రోజుల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. బట్ త్రిముఖ పోరే ఉండబోతుందా, లేదంటే బెయిల్ తర్వాత ఇంకేదన్నా రెండు పార్టీలు కలిసి పొత్తులో పెట్టుకుని వెళ్తాయా అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా బీజేపీ, బీఆర్ఎస్, లేదంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా మాకు ఒక మహిళగా అనవసరంగా దాదాపు 493 మందిని విచారించారన్న తర్వాత ఏం లేదు తెలిసిన తర్వాతనే బెయిల్ ఇచ్చారు అని బీఆర్ఎస్ పార్టీ అంటుంటే, మిగతా వాళ్ళు కూడా లోపాయికారి ఒప్పందంలో భాగంగానే, చీకటి ఒప్పందంలో భాగంగానే బెయిల్ తెచ్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ అంటోంది. బీజేపీ మాత్రం తమకేం సంబంధం లేదు, ఆమెకు రావాల్సిన పద్ధతి ప్రకారమే బెయిల్ వచ్చింది, ఎక్కడ మా ప్రమేయం లేదని కూడా బీజేపీ చెప్తోంది. ఏదైనప్పుడు కూడా ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. బెయిల్ వచ్చిన నేపథ్యంలో మున్ముందు మరింతగా పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.